నమస్కారం. అమ్మ మామూలుగా కార్తీక మాసం అనగానే ఉపవాసాలే గుర్తొస్తాయి. కార్తీక మాసం స్టార్ట్ కార్తీక అనగానే మాసం అసలు స్నాన వ్రతం. హ్మ్. కార్తీక మాసము, ధనుర్మాసము స్నానాలకి ప్రీతిపాత్రమైన మాసాలు. ఓకే. ముందు స్నానాలతోనే మొదలు పెడదాం. ఎలా చేయాలి స్నానాలు? ఎప్పుడు లెగవాలి? స్నానం ఎలా మొదలు పెట్టాలి? మన ముగింపు ఏ విధంగా ఉండాలి రోజు? అసలు ఫస్ట్ కార్తీక మాసం గురించి తెలుసుకుందాం. చెప్పండి. ఎందుకోనంటే కార్తీక మాస విశిష్టత తెలియకుండా మనం కార్తీక మాసానికి సంబంధించిన ఏ నియమాన్ని పాటించాం. అవును. ఎందుకంటే ప్రతి ఒక్కడు నరుడు కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పాటించాలంటే దానికి ఆ జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వీటికి సంబంధించింది. అయితే అన్ని మాసాల్లో విశేషమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అంత విశిష్టమైన మాసం లేనే లేదు అంటారు. దానికి సమానమైన మాసము లేదు, గంగతో సమానమైన నది లేదు, వేదాలతో సమానమైన శాస్త్రము లేదు. ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని ఆరాధన చేస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైనది, హరికి ప్రీతిపాత్రమైనది ఈ మాసం. అలాగే మహాలక్ష్మి ఆరాధనలు బాగా సాగుతాయి. ఇప్పటి వరకు మనం దుర్గారాధనలు చేసాం, నవరాత్రులని అమ్మవారి యొక్క విశేషమైన ఆరాధనలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చేసరికి మహాలక్ష్మి యొక్క ఆరాధనలు మొదలైతే అందరికి చక్కగా చూడండి పంచేశారు. ఏ మాసం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా హాయిగా వీళ్ళకి ఇలా ఆరాధన చేస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ వచ్చేసరికి మనకి ముగ్గురికి ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి చెట్ల దగ్గర ఆరాధన జరుగుతుంది. అంటే వృక్షాలు ఏంటి, మనకి బిల్వ వృక్షము, అలాగే రావి చెట్టు దగ్గర, మళ్ళీ మారేడు చెట్టు దగ్గర, ఈ రెండు చెట్ల దగ్గర ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర ఆరాధన జరుగుతుంది. ఈ మాసం అందుకని ఈ చెట్ల దగ్గర అంటే వనభోజనాలు ఇలా అనుకొని మనం ఇవన్నీ చేస్తాం కదా, ఇవన్నీ చేస్తాం కదా, అందుకని వృక్ష ఆరాధన జరుగుతుంది. వృక్ష ఆరాధన జరగడము, వనభోజనాలు ఇవన్నీ మళ్ళీ ఒక ఎత్తు. అయితే కార్తీక మాసం నేను గనక చెయ్యకపోతే ఏమవుతుంది? నాకు నేనుగా కార్తీక మాసం విశిష్టత నాకు తెలియదు కాబట్టి నేను చెయ్యకపోతే కుంభిపాక నరకం కానీ రౌరవాది నరకం అంటే అసలు నరకాల్లో ఉన్న 64 నరకాల్లో అత్యంత క్లిష్టమైన కష్టమైన నరకాల్లో నేను పడిపోతాను. ఎన్ని యుగాలు, కొన్ని లక్షల యుగాలు పడతాను. ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని లక్షల యుగాలు అక్కడ ఉండి ప్రత్యేకంగా ఉన్న 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఇక్కడ భూమి మీద ఉంటాము. ఒక్కసారి నెల కార్తీక మాసం చేయడానికి తటపటాయించి అక్కడ లక్షల యుగాలు ఎందుకు మనకి వృధా చేసుకోవడం కదా. మళ్ళీ కావాలంటే జన్మెత్తినా సమస్య లేదు. ఎందుకంటే జన్మెత్తి మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకుంటాము, కొత్తగా మనం ఇంకేమైనా చేయగలుగుతాము. సరే, కష్ట నష్టాలు 2 ఉంటాయి జీవికి. కానీ ఈ సమస్యని బయటికి రావచ్చు, ఎవరైనా ముక్తిని పొందొచ్చు, అత్యంత పాపి కూడా ముక్తిని పొందొచ్చు కార్తీక మాస వ్రతం చేస్తే చాలు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో కూర్చుని భగవద్గీత పారాయణం చేస్తూ భగవద్గీత శ్లోకాల్ని ఆయనకి వినిపిస్తూ ఉన్నా చాలు. 10-11 అధ్యాయాలు చదివినా చాలు. పోనీ నేను మొత్తం చదవలేనండి, నా వల్ల కాదు, నాకు అస్సలు నోరు తిరగదు అని అంటే పోనీ మీకు అలా కాకపోతే వివరణ చదివినా చాలు. నీకు శ్లోకాలే రావక్కర్లేదు అబ్బాయి, ఎలా అయినా చదువు. అంటే మనకి ఋషులు ఎలా ఇచ్చారంటే స్పూన్ తోటి ఇట్లా నోట్లో పెట్టుకుని మీరు తినేయండి అనే విధంగా ఇచ్చారు, హ్యాపీగా. అయినా కూడా మనకే బద్ధకం, ఇలా చేయాలా అలా చేయాలా అంటే టైం లేదు. అంటే మనం బయట ఎక్కడైనా వెళ్ళడానికి కానీ ఎవరితోటైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి, క్లబ్కి వెళ్ళడానికి అన్నిటికీ టైం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఇలాంటివి అనేసరికి మన దగ్గర టైం తీయట్లేదు. కానీ మనం టైం తీయండి మన కోసమే, ఈ జీవి కోసం. ఈ జీవి ఏదైతే ఉందో ఈ మొబైల్ ని ధరించి వచ్చింది, ఈ మొబైల్ పోతే ఇంకో మొబైల్ వస్తుంది, సిమ్ సేమ్, నెంబర్ సేమ్, డయల్ చేస్తాడు పైవాడు, నాకు దివ్య అని పేరు పెట్టారు, మీరు దివ్య అని పిలుస్తున్నారు, కానీ ఆయన ఏ నెంబర్ పెట్టి పిలుస్తాడో కదా. కానీ డయల్ చేయడం ఆలస్యం, ఎంతటి ఛానల్లో కూర్చుంటే ఏంటి, అక్కడ కూర్చుంటే ఏంటి వెళ్ళిపోతాం, అవునా? లేదు, ఆగానే చెప్పే పరిస్థితి ఉండదు మనకి. అయితే ఈ మన ఆత్మకి ఉన్నతి కోసం ఇచ్చారు ఇవన్నీ. కార్తీక మాస ఆరాధన ఆత్మ ఉన్నతికి. ఈ ఆత్మ ఉన్నతి పొందే ఒకే ఒక మాసం కార్తీక మాసం. ఈ ఒక్క మాసం ఆరాధన చేస్తే చాలు. దీంట్లో దీపదానం, వనభోజనాలు, నక్తము, తర్వాత కొంతమంది నక్తం చేయలేరు. అంటే నక్తం అని అంటే పొద్దున్న నుంచి ఖాళీగా కడుపుతోటి ఉండి రాత్రి భోంచేయడం, అలా నా వల్ల అవదు అనుకునే వాళ్ళు కొంతమంది ఏంటనంటే సూర్యుడు వీళ్ళ నీడంతా వచ్చిన తర్వాత భోంచేయచ్చు. లేదా ఇది కూడా నా వల్ల అవదు అంటే కొంతమంది బ్రాహ్మణులు పిలుచుకుని, ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకుని ఆయనకి భోజనం పెట్టేసి నువ్వు భోంచేసి, అలా. అంటే మనకి ఉపవాసం ఖచ్చితంగా చేయాలని చెప్పట్లేదు, పొద్దున్నే తెల్లారగడ్డలు లేచి స్నానం చేయమంటున్నారు, చంద్రోదయ సమయంలో స్నానం చేయి చాలు అంటున్నారు.
అప్పుడు కూడా ఏ నీళ్లు, గోరువెచ్చని నీళ్ళతోటి చేయమంటున్నారు. చల్లటి నీళ్ళు కాదు, వేడి నీళ్ళు కాదు, 4-4:15 ఆ టైంలో చేయొచ్చు. చేయొచ్చు. చక్కగా చేసుకోమంటున్నారు. సూర్యుడికి చంద్రుడికి మధ్యకాలం చంద్రుడు కనిపిస్తున్నప్పుడు స్నానం చేయడం అంతే. ఓకే. అది మీకు 5ంటికి కనిపించినా చేయొచ్చు, 4ంటికి కనిపించినా చేయొచ్చు. మన కొంతమందికి తెల్లారగట్లు లేచే అవకాశం ఉంటుంది, కొంతమందికి పాపం రాత్రంతా పనిచేసి వస్తారు, వాళ్ళు తెల్లారగట్లు అప్పుడే పడుకుంటారు, అప్పుడే లేచి స్నానం చేయమంటే అవ్వదు కదా వాళ్ళకి. అయితే కార్తీక స్నానం అనేది చాలా విశేషమైనది, ఫలదాయిని కూడా కార్తీక స్నానం. కార్తీక మాసంలో చేసే ఉపవాసము, దీపదానము, లేకపోతే ఏ దానమైనా అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఓకే. దానాలకు కూడా విశిష్టత ఉంది. అన్నదానం కూడా విశేషం. అందుకని ఈ కార్తీక మాసం అంతా పురాణ మీకు 4 వస్తాయండి దీంట్లో. స్నానము, దానము, దీపము, పురాణ ప్రవచనము లేదా శ్రవణము. ఈ 4 చాలా విశేషమైనది. మీరైతే పురాణ ప్రవచనం చేయగలిగితే చేస్తారు, చదవలేను అనుకుంటే వింటాం. విన్నా కూడా అంతే ఫలితం. కాకపోతే ఏకాగ్రతతో, అంటే నా మనసు ఎక్కడో పెట్టి నేను దాన్ని తప్ప అన్ని వింటే వాల్యూ ఉండదు దానికి. అయితే దీనికి అసలు ఫలితం కూడా ఉండదు. ఫలితం. దీప ఆరాధన చేస్తాం, అలాగే ఎవరైనా బ్రాహ్మడికి అన్నదానం చేస్తాం. ఇంకే దానం చేసినా మంచిదే. అన్ని దానాల్లో ఉత్తమ దానం ఏంటి? అన్నదానమే. ఏది తిన్నాక నువ్వు వద్దంటావు? అన్నం తిన్నాకే వద్దంటావు, మిగతా ఏవి ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. అలాగే ఏది పొందితే మనకి ఇంకేం అక్కర్లేదు, మోక్షం పొందితే మళ్ళీ ఇంకేం అక్కర్లేదు, అది కార్తీక మాసం ఇస్తుంది. మీరు ఇవి చేస్తే చాలు. చిన్న చిన్నవి, ఎంత పెద్ద పెద్దవి సంవత్సరం అంతా మీరు నానాయాత్రగా చెప్పారంటే మనకి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది కదా, వీడియో చూసిన తర్వాత నిజంగా అందరికి అనిపిస్తుంది మనకి ఏది చాలు అని అనిపించేది ఒక భోజనం మాత్రమే, మిగిలిన ఏదైనా కానీ కావాలని అనిపిస్తుంది, ఇంకా కావాలి ఇంకా కావాలి. మనం కొన్ని డ్రెస్సులు కొనుక్కున్నాం అనుకోండి, ఇంక కొత్తది ఏదో కొత్త కావాలి, మార్కెట్ లో బంగారం కూడా కొత్తది ఏదో వస్తుంది, మోడల్స్ కూడా మార్చేద్దామా ఇది అనిపిస్తూ ఉంటుంది. రైట్, మీరు చాలా బాగా చెప్పారు. సో అందుకని ఆ మోక్షాన్ని పొందగలిగే రోజు, పొందగలిగే మాసం మొత్తం కార్తీక మాసం. ఈ మాసంలో పరమపదాన్ని పొందొచ్చు. పరమపదాన్ని పొందాలి అంటే ఎంత కష్టం తెలుసా? మనం ఇక్కడ ఈ జీవి ఇక్కడ నుంచి వెళ్ళి అనేక లోకాలన్నీ తిరిగి, అంటే సూర్యమండలము, చంద్రమండలము, గ్రహమండలాలన్నీ తిరిగి తర్వాత బ్రహ్మ వరకు వెళ్ళగలిగితే మన పుణ్యం. అంటే సత్యలోకం వరకు మనం వెళ్ళగలిగితే, ప్రళయం వచ్చినప్పుడు ఈ అండకట్టాహం అని ఉంటుంది మన చుట్టూ. అంటే మన బేబీ, మన కడుపులో ఒక బేబీ ఉంటే మన చుట్టూ ఆ బేబీ చుట్టూ ఒక పొర ఉంటుంది కదా, యూట్రస్. అలా మన చుట్టూ ఒక పొరతోటి మనం ప్రొటెక్ట్ చేయబడుతున్నాం. దాన్ని బొక్క పెట్టుకుని వెళ్ళగలగాలి, అప్పుడు పరమపద ప్రాప్తి. కానీ ఇవన్నీ వద్దురా, నీకు అంత కష్టం వద్దు, అంత జ్ఞానం కూడా నువ్వు పొందక్కర్లేదు, నేనే తీసుకెళ్తాను, కార్తీక మాసం చేయి చాలా అంటున్నాడు ఆయన. ఇలా చేయలేకపోతున్నాం మనం. ఇన్ని లోకాలు తిరిగి వెళ్ళాలంటే ఇక్కడ ఎన్ని యుగాలు అయిపోతాయి. ఎందుకంటే మనకి అంత టైం ట్రావెల్ కదా, తేజస్తో కూడిన ట్రావెల్ మనదంతా. సో ఈ లైట్ ట్రావెల్ లో మనం వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇక్కడ టైము అక్కడ టైం వ్యారీ. మొన్ననే మనం చంద్రయాన్ చూసాం, చంద్రయాన్ లోనే మనకు తెలుస్తుంది ఎందుకు వాళ్ళు ఆ టైంలో పంపించారు అని. అంటే తర్వాత ఇన్ని రోజులు అక్కడ డార్క్నెస్ ఉంటుంది అని కదా. అంటే అక్కడికి ఇక్కడికి టైం వేవ్ లెంత్ ఎంత డిఫరెన్స్ ఉంది. అలా అదే మనం ప్రతి లోకంలో వెళ్ళినప్పుడు మనకు ఆ వేవ్ లెన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ యుగాలు అయిపోతాయి. అవును, కొన్ని యుగాలు గడవాలి. రైట్.